అంటే స్టూడెంట్ రిప్రజెంటేటివ్స్ని కూడా మాట్లాడుతూ ఉంటాం కదా, దానివల్ల మరి చెప్పాలా చెప్పొద్దా, మనమే సమస్య పోయేటట్టు చేసుకుందామా అని అనుకొని మళ్ళీ భయపడటము అలా చేసుకొని వాళ్ళు అక్కడికి కంప్లైంట్ వార్డెన్స్ ఉన్నారు, డెప్యూటీ వార్డెన్స్ ఉన్నారు, మాకు యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి. అన్ని చోట్ల మేము పోస్టర్స్ పెట్టాము, వాల్ పోస్టర్స్, ఇంకా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. కానీ అప్పుడప్పుడు ఇలాంటివి జరగడం మాకు పర్యవేక్షణ ఎట్లా ఉంది అసలు? ఈ ఇన్సిడెంట్ చాలా ఉంది అంటే ఇప్పుడు ఇంకా బీఫప్ చేయాలి మెజర్స్ అని అనుకుంటున్నాము. కౌన్సిలింగ్ సెషన్స్ పెట్టించాము. మా కౌన్సిలింగ్ సెషన్లో కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా వచ్చి వారి మెసేజ్ ఇచ్చారు జూనియర్స్కి, సీనియర్స్కి అందరు. అడ్మిషన్ టైంలోనే మేము ఒక బ్రోషర్ లాంటిది కూడా ఇస్తాము, యాంటీ ర్యాగింగ్ పనిష్మెంట్స్ ఎంత సివియర్గా ఉంటాయి అనేది. పిల్లలు ఇంకా అర్థం చేసుకోవాలి, మేము కూడా ఇంకా ఎలా చేయాలి అని మళ్ళీ సమావేశమయ్యి ఇంకా బీఫప్ చేస్తాము మా మెజర్స్ కూడా. మేడం, ప్రీతి ఘటన తర్వాత ఇంటర్నల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ టైంకి మీరు మీటింగ్ కండక్ట్ చేస్తుర్రా, అవేర్నెస్ కల్పిస్తుర్రా? యాక్చువల్లీ రేడియాలజీ సంబంధించిన స్టూడెంట్స్లో కూడా ర్యాగింగ్ జరిగినందుకు ఆరోపణలు వచ్చింది. అసలు ఏం జరుగుతుంది కేఎంసీ లోపల? కేఎంసీలో జరుగుతున్నవి మేము చాలా మెటిక్యులస్ మెజర్స్ తీసుకుంటున్నాము. మాకు వార్డెన్స్ ఉన్నారు, డెప్యూటీ వార్డెన్స్ ఉన్నారు, హాస్టల్ కమిటీ మెంబర్స్ ఉన్నారు. హాస్టల్ కమిటీ మెంబర్స్ కూడా మా కమిటీలో కూడా ఉన్నారు. స్టూడెంట్స్ ఉన్నారు, ఫ్రెషర్స్ ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు. మరి ఇప్పుడు ఇంకా మేము ఇంకా ఇంట్రికేట్గా ఇంకా ఏం మెజర్స్ చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా డీప్గా వెళ్ళి బీఫప్ చేస్తాం. సో మీ తరఫున కేఎంసీ నుంచి మీరు స్టేషన్లో పిటిషన్ ఇచ్చారు, ఏం మెన్షన్ చేశారు? పోలీసుల ఎంక్వైరీ అంటే తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ర్యాగింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ కింద బుక్ చేయడం జరిగింది. సో మేడం, ఇదివరకు ఫస్ట్ ఇయర్కు లేదా ఫ్రెషర్స్ డే వరకే ఉండేది, కానీ సెకండ్ ఇయర్ వరకు, థర్డ్ ఇయర్ వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుందంటే అసలు కేఎంసీలో ఏం జరుగుతుంది? అసలు పర్యవేక్షణ ఉంటుందా లేదా? పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి మేము ఇంత తొందరగా తెలుసుకోగలిగాము, యాక్ట్ చేయగలిగాము, ఇన్ని మెజర్స్ తీసుకుంటున్నాము. ఇంకా కూడా తీసుకుంటాము. కాస్త మాకు ఫ్యాకల్టీ డెఫిసిట్ కూడా ఉంది మొన్న అయిన ట్రాన్స్ఫర్స్ వల్ల, ప్రమోషన్స్ వల్ల కూడా. అయినా కానీ మేము ఒక్కొక్కరము ముగ్గురు పని కూడా చేస్తున్నాము. చాలా బర్డెన్ కూడా ఉంటుంది, బర్డెన్సమ్. బట్ స్టిల్ నా ఫ్యాకల్టీ అంతా కోఆపరేట్ చేసి, ఇప్పుడు వార్డెన్ అంటే వాళ్ళు, మా వార్డెన్ గారు ఆర్థోపెడిక్స్ ప్రొఫెసరు, టీచింగ్ చేయాలి మాకు మిగతా మెడికల్ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ కూడా సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటాయి. బట్ స్టిల్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. ఇలాంటి వాటన్నిటికీ కూడా మేము జీరో టాలరెన్స్. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, సమస్య పోయిందని అనుకున్నారంట, జస్ట్ ఘర్షణ లాగా జరిగిందంట హాస్టల్ బ్లాక్స్లో. మరి దాని తర్వాత ఇలా జరిగింది. చేశారు, వాళ్ళని ర్యాగింగ్ చేశారు అనేది ర్యాగింగ్ కింద పరిగణలోకి వస్తుందా? గొడవకూరు చేశారా? అసలు నిజానికి థర్డ్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళని, ఫస్ట్ ఇయర్ వాళ్ళని, సెకండ్ ఇయర్ వాళ్ళని చేయడం వల్ల దాన్ని ఎట్లా చూస్తున్నారు? వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆ కారణము వాట్సాప్ మెసేజెస్లో డిస్రెస్పెక్ట్గా ఉంది కాబట్టి మేము వాళ్ళని మందలించడానికి ఇచ్చాము. మందలించడానికి పనిష్మెంట్లో భాగంగా ఇది ఇచ్చాము అని అన్నారు. కానీ అది రూల్స్లో ఒప్పుకోదండి. దాన్ని ఫిజికల్ అబ్యూస్ కింద ఇబ్బంది పెట్టడం, ఎనీ సార్ట్ ఆఫ్ ఎగోనీ, ఫిజికల్ ఆర్ మెంటల్ ఈజ్ కాల్డ్ ర్యాగింగ్. సో దానివల్ల. సో దీని తర్వాత ఇంకేమైనా ఫిర్యాదులు వచ్చాయి? వేరే ఇష్యూస్ లేదండి, మాకు ఇంకా ఏమీ రాలేదు. రేడియాలజీకి సంబంధించింది ఇద్దరు, మరి అది పర్సనల్ గ్రజ్జాతో చేశారా ఏదా, మళ్ళీ మా ప్రెమైసెస్లో జరగలేదు, నా నోటీస్లోకి రాలేదు. మీలాంటి వాళ్ళు అడిగినప్పుడే నాకు తెలుస్తుంది, నా నోటీస్లోకి. సో మొత్తం ఎంతమంది ర్యాంక్ గురయ్యారు మేడం? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఉంచారా, ఇంటికి వెళ్ళారా? అంటే విక్టిమ్స్ అందరినీ కూడా మీరు కౌన్సిల్ చేయడానికి కూడా లేకుండా, అంటే వాళ్ళ ఐడెంటిటీ రివీల్ చేయకుండా మీరు చేయాలి అనేది మాకు పైనుంచి వచ్చిన ఆర్డర్స్, ఎన్ఎంసీ నుంచి వచ్చిన ఆర్డర్స్. బికాజ్ వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. దే ఆర్ అండర్ ద ఫియర్ ఆఫ్ రిటాలియేషన్. మేము ఇంకా 3-4 సంవత్సరాలు చదువుకొని ఉండాలి కదా అని అనుకునే వాళ్ళు కాబట్టి విక్టిమ్స్ని ఇంకా మేము వాళ్ళ పేర్లు కానీ అది ఇంకా ఏమీ కనుక్కోలేదు. అడ్మినిస్ట్రేషన్ మీద నమ్మకం లేకుండానే వాళ్ళు ఫిర్యాదు చేసినా, మీరు పట్టించుకోవట్లేదు అనేది వాళ్ళు భావిస్తున్నట్టుగా ఆలోచన. అలాంటిది ఏం లేదండి, ఎప్పుడు కూడా అట్లాంటిది లేదు. బికాజ్ మేము తీసుకున్న మెజర్స్ చూస్తే మీరు అనరు, కానీ ఇది జరగడం కొంచెం మిస్ఫార్చ్యూన్ మాది. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది ఇంకా తెలుసుకోవాల్సింది. తప్పకుండా ఇంకా
వర్క్ షాప్స్, ఇంకా కౌన్సిలింగ్ సెషన్స్ ఇంకా ఫ్రీక్వెంట్గా పెడతామండి. మీకు ఇక్కడ గొడవలు, ఇక్కడ ర్యాగింగ్, బయట గొడవలు, స్టూడెంట్స్ అసలు ఏం జరుగుతుంది కేఎంసీలో? మీరు చెప్పినట్టు బయట కూడా గొడవలు పడుతున్నారు. బయట జరుగుతుంది, మీరే చెప్పారు నాకు వాళ్ళు కానీ అసలు పేరెంట్స్ administration ఎట్లా కానీ. మా అడ్మినిస్ట్రేషన్లో ఏమి లోపాలు ఏం లేవండి. మేము ఎప్పుడు కూడా చాలా అలర్ట్గా ఉంటున్నాం కాబట్టి మాకు ఎన్ఎంసీ దాంట్లో వచ్చిన నెక్స్ట్ డే మేము మీటింగ్ పెట్టుకున్నాము. వెంటనే పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మేడం, ఈ 7 ఇప్పుడు అక్యూజ్ ఉన్నారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళ ద్వారా వీళ్ళకి మళ్ళీ బెదిరింపులు కానీ కేసు కాంప్రమైజ్ చేసుకో ఇవన్నీ ఏమైనా ఉంటాయి కదా, దీనికి ఏం చర్యలు తీసుకుంటారు, ప్రికాషన్ మెజర్స్? ఇంకా ఎన్ఎంసీ నుంచి వచ్చాక మనము అంత పనిష్మెంట్స్ ఇచ్చాము, లోకల్ పోలీసుగా ఇచ్చాము, హయ్యర్ అథారిటీస్కి చెప్పాము కదండి. ఇక ఆ తర్వాత ఏముంటుందో మరి చూడాలి. ఏం చెప్తారు మీరు మిగతా స్టూడెంట్స్కి, కేఎంసీలో చదువుకుంటున్న జూనియర్ విద్యార్థులకి ఏం చెప్తారు మీరు? ఒక మేము ప్రిన్సిపల్ తప్పకుండా వాళ్ళకి చాలా వాళ్ళని సేఫ్గా కాపాడుకునే బాధ్యత మాది. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా తగు జాగ్రత్త చర్యలు మా ఫ్యాకల్టీతో అందరితో మీటింగ్ పెట్టి తప్పకుండా తీసుకుంటాం. కేఎంసీ ర్యాగింగ్ మీద తల్లిదండ్రుల్లో కూడా ఒక కౌన్సిలింగ్ ఆందోళన అవుతుంది. అసలు వాళ్ళ కౌన్సిలింగ్ ఏమైనా చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఎవరికి పేరెంట్స్కి కూడా అలాంటి సెషన్స్ కూడా ప్లాన్ చేస్తామండి. మాకు డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీ కూడా ఉంది. ఆ కౌన్సిలింగ్ సెషన్స్, వర్క్ షాప్స్, ఇంకా ఆ థీమ్తో వచ్చే పెయింటింగ్ కాంపిటీషన్స్ అలా కూడా పెడతాం. ప్రతిసారి మేము యాన్యువల్గా సెలబ్రేట్ చేసే ఉత్కర్ష ప్రోగ్రాంలో కూడా తప్పకుండా ఇలాంటి దీనికి సంబంధించిన స్కిట్ కూడా పెడతాము. సో దట్ ద మెసేజ్ విల్ బి పర్కులేటింగ్ ఇన్ టు ద స్టూడెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్ వెరీ ఈజీలీ అన్నట్టు అలాంటి స్కిట్స్ కూడా పెడుతుంటాం. మేడం, చివరగా ఏదైనా పిల్లలకి ఇబ్బంది జరిగితే వాళ్ళ ఇమీడియట్ సూపర్వైజర్ కాకుండా మీరు హైయర్ అథారిటీ ఉన్నారు. సో మీరేమన్నా టోల్ ఫ్రీ నెంబర్ కానీ మీరు కానీ కొంతమంది చేస్తే లిఫ్ట్ కూడా చేయలేదని చెప్తున్నారు పిల్లలు. సో దానికి ఏమన్నా గ్యాప్ పూడుస్తారా? ఏదైనా ఆ గ్యాప్ని ఏమన్నా ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తారు? తప్పకుండా చేస్తామండి. మా వైస్ ప్రిన్సిపల్స్ ఉన్నారు, వార్డెన్స్ ఉన్నారు, డెప్యూటీ వార్డెన్స్ ఉన్నారు. వీళ్ళందరి ఫోన్ నంబర్స్తో కాకుండా ఇంకా యాంటీ ర్యాగింగ్ కమిటీలో కూడా అందరూ ఉన్నారు. నాట్ ఓన్లీ అవర్ కాలేజ్ ఫ్యాకల్టీ, వీ ఆల్సో హ్యావ్ సమ్ అంటే ఎన్జిఓ వాళ్ళు ఉన్నారు, పోలీస్ వాళ్ళు ఉన్నారు. అందరి డిస్ప్లే చేసేసి ఆ బోర్డ్స్ కూడా పెట్టిస్తామండి. ఇంకా ఇవి కొన్ని చేసే మెజర్స్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. కాకతీయ వైద్య కళాశాలలో ఇదైతే గత 2 రోజులుగా చర్చనీయాంశం ఎంతో తీవ్రమైన వివాదాస్పదానికి గందరగోళానికి దారితీసిందో అటువంటి కాకతీయ వైద్య కళాశాలలో యాంటీ ర్యాగింగ్కి సంబంధించి బోర్డులు ప్రతి అడుగులో కనబడుతున్నాయి. నిజానికి యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఉన్నప్పటికీ కూడా ప్రిన్సిపాల్ కానీ ఇంటర్నల్ కమిటీలు ఉన్నా కూడా దీనికి సంబంధించింది ఎలాంటి ప్రయోజనం లేదని ఇప్పుడు ఈ సంఘటన వల్ల తెలిసింది. ఒకవైపు సీనియర్ విద్యార్థులు జూనియర్లను కూడా కుర్చీ వేయించడం, తర్వాత వారిని ఇబ్బంది పెట్టడం, పనిష్మెంట్ ఇవ్వడం, ఓరల్గా కూడా అనేక మాటలతో దూషించడం జరిగింది. ఇవి కాకుండా మరో 2 రోజుల తర్వాత రేడియాలజీ విభాగం విద్యార్థులు కూడా ఈ సంఘటనకు గురయ్యారు. అది పూర్తిగా ప్రిన్సిపాల్ దాన్ని కొట్టిపడేస్తున్నా కూడా 2 సంఘటనలు కేవలం 3 రోజుల వ్యవధిలోనే ర్యాగింగ్ సంఘటనకు సంబంధించిన అంశానికి సంబంధించిన సంఘటనలు జరిగాయి. మరోవైపు దీనికి సంబంధించిన పూర్తి చర్యలు తీసుకుంటున్నామని, అనేక కమిటీలు ఉన్నాయని, భవిష్యత్తులో కూడా తీవ్రమైన చర్యలు ఉంటాయని ప్రిన్సిపాల్ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికీ దాదాపు 7 విద్యార్థులను అఫీషియల్గా సస్పెండ్ చేశారు. అయితే గైడ్ లైన్స్ ప్రకారం వారి విద్యార్థుల వివరాలు కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన విషయాలు కానీ ఏవి కూడా పొక్కటం లేదు. అయితే నిజానికి ప్రిన్సిపాల్ మీద నమ్మకం ఉన్నా, ప్రిన్సిపాల్కి సంబంధించి ఇంటర్నల్ కమిటీల మీద నమ్మకం ఉంటే వారు ఖచ్చితంగా ప్రిన్సిపాల్ కానీ, యాంటీ ర్యాగింగ్ కమిటీకి కానీ, లేదా కళాశాల వర్గాలకు కానీ నిజానికి ఫిర్యాదు చేసేవారు. కానీ అలాంటివి ఏమీ లేకుండా కేవలం పోర్టల్లో మాత్రమే ఫిర్యాదు చేస్తారు. ఎవరైతే ర్యాగింగ్ గురయ్యారో వాళ్ళు పోర్టల్కు మాత్రమే అప్లై చేశారు. దానివల్ల 2-3 రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కాకతీయ వైద్య కళాశాలలో మరొకసారి వికృతమైన ర్యాగింగ్ క్రీడ బయటకు వచ్చింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే 7 విద్యార్థులను కూడా సస్పెండ్ చేశారు. భవిష్యత్తులో కూడా మరింత ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని కొద్దిసేపటి కింద పాత్రికేయుల సమావేశంలో ప్రిన్సిపాల్ సంధ్య తెలియజేసింది. అయినప్పటికీ కూడా విద్యార్థులకు సంబంధించి ఒకవైపు 2 సంఘటనలు జరగడం తీవ్రమైన గందరగోళానికి, తల్లిదండ్రులు అభద్రతా భావానికి ఖచ్చితంగా తెలియజేస్తుంది. దీంతో వాళ్ళు చాలా ఆందోళన చెందుతున్నారు కూడా.